అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో పిల్లలు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే పిల్లలు ఈ టెట్ ఎగ్జామినేషన్ దగ్గర పెట్టేటప్పటికి ఏమైందంటే ఒక నెంబర్ ఆఫ్ కాల్స్ అనమాట. పేపర్ సులభంగా ఉంటుందంటారా, కష్టంగా ఉంటుందంటారా? ఎందుకంటే మొన్న జరిగినటువంటి టెట్ పేపర్ చాలా ఈజీగా ఉందనిపిస్తుంది, మంచిగా మార్కులు వచ్చాయి అందులో అందరికీ. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందంటారా, ఉండే అవకాశం ఉందంటారా? ఇలాగ ఆలోచిస్తూ నాకు ఎందుకో వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. మన ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మీరు అది కష్టంగా ఉంటుందనే భావించి ప్రిపరేషన్ చేయాలి. అందులో మీరు సులభంగా ఉంటుంది అంటే ఆటోమేటిక్గా మనలో ఒక నిర్లక్ష్యం అనేటువంటిది, ఒక బద్ధకం అనేటువంటిది వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ ఎగ్జామ్ కష్టంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనం ప్రిపరేషన్ చేసుకోవాలి అంతే. సో ఒకవేళ ఎగ్జామ్ ఈజీగా ఉందనుకో అది నీకు ప్లస్ అవుతుంది, మైనస్ అయితే అవ్వదు కదా. నువ్వు ఈజీగా ఉంటుందని ముందుకు పోయావు అనుకో, అప్పుడు కష్టంగా ఉందనుకో మొత్తం లైఫే గోయింది అయిపోతుంది. సో మొదట నేను చెప్పేది ఏంటంటే పేపర్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ పేపర్ అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా పేపర్ కష్టంగా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం రెడీగా ఉండాలనేటువంటిది మన మైండ్లో ఉండాలి. ఓకేనా? సరే, చాలామంది విద్యార్థులు అడిగారు కాబట్టి అసలు ఎలా ఉండొచ్చు అనే దాని మీద ఒక ఊహ మనం ఊహిద్దాం, ఒక విశ్లేషణ చేసుకుంటూ దాన్ని ప్రెడిక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఒక పేపరు కాఠిన్యత అంటే అది ఒక టెట్ కాబట్టి మనం టెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి టెట్ అది కష్టంగా ఉండాలా లేకపోతే సులభంగా ఉండాలా అనే దాని మీద నిర్ణయించేటువంటి అంశాలు ఏమిటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే ఒకటి చెప్పొచ్చు దానికి. అది దాని యొక్క సమయం అనేటువంటిది పేపర్ని ఎలా ఉంచాలనేది నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనకి టెట్ పేపరే తీసుకుంటే సుమారుగా 100 రోజులు పైగానే సమయం ఇచ్చారు. గతంలో లెక్క 20 రోజులకి టెట్, 10 రోజులకి డిఎస్సి అనేది కాకుండా సుదీర్ఘంగా 3 నెలలకు పైగానే ఈ సమయం అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇంత సమయం ఒక పేపర్కి ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, ఇంత సమయం ఒక పేపర్కి ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది, కొంచెం హార్డ్గానే పేపర్ ఉంటుంది. ఎందుకంటే సమయం ఇచ్చాం కదా. అప్పుడు ఏమంటారు, పేపర్ కష్టంగా ఉందని మళ్ళంటి వాళ్ళు అడిగితే, ఏమయ్యా 3 నెలల పాటు సమయం ఇచ్చినాం కదా మీకు, ఏం చేస్తున్నారు మీరు, చదువుకోకుండా కాలక్షేమం చేస్తున్నారు ఏంది అంటారు. కాబట్టి ఇదే కాదు, ఏది చూసినా కూడా మనం పేపర్ అనేటువంటిది ఒక ఎగ్జామినేషన్ పేపర్కి సమయం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అది హార్డ్గానే ఉంటుంది. హార్డ్ అంటే మరీ హార్డ్ మనం మాడిపోయేంత హార్డ్ కాదు, నేను చెప్పిన ఉద్దేశం అది కాదు. కొంచెం హార్డ్గానే ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక తర్వాత రెండోది ఏంటంటే సిలబస్ విధానం కూడా, సిలబస్ అనేటువంటిది, ఈ సిలబస్ అనేది కూడా పేపర్ని ఎలా ఉంచాలి అనేటువంటిది కూడా నిర్ణయిస్తూ ఉంటుంది. సిలబస్కి పేపర్కి సంబంధం ఏంటి సార్ అంటే ఉంటుంది, మరి సిలబస్ బట్టే కదా పేపర్ తయారేటిది. ఆ సిలబస్ కనుక కొత్తదైతే, ఎగ్జామ్ కనుక కొత్తదైతే ఖచ్చితంగా పేపర్ అనేటువంటిది సులభంగా ఉంటుంది. ఒకవేళ సిలబస్ అనేటువంటిది కొత్తది కాదు, అది ఓల్డ్ సిలబస్ అయితే, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ కనుక ఉంటే అప్పుడు పేపర్ అనేటువంటిది హార్డ్గానే ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ ఈజీగా ఉంటుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు టెట్కి దీనికి అప్లై చేసుకుంటే ఈ యొక్క దాన్ని మనం సిలబస్ కొత్తగా ఉందా, టెట్కి ఇచ్చినటువంటి సిలబస్ కొత్తగా ఉందా, అలాగే టెట్ యొక్క ప్యాటర్న్ ఏమన్నా మారిందా, అంటే 150 మార్కులకు కాకుండా 250 మార్కులు పెట్టిండా, లేదు కొత్తది ఏమన్నా టెట్ పేపర్లో పెట్టిండా, ఏం లేదు కదా. సో గత కొంతకాలంగా ఏ మాదిరి అయితే పేపర్ ఉందో అలాగే అవే సబ్జెక్టులు అవే, అలాగే అదే ప్యాటర్న్ 150 మార్కుల ప్యాటర్న్ అనే, ఇందులో ఎక్కడ మార్పు లేదు. సో అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమైపోయింది, ఇంకా ప్యాటర్న్ అనేటువంటి పాత ప్యాటర్న్ ఉంది, సిలబస్ కూడా పాతదే. అంటే చాలామందికి కొత్త సిలబస్ ఉంది కదా అంటారు. కొత్త సిలబస్ యాడ్ ఇచ్చడం ఇవ్వలేదు కదా. కొత్త సిలబస్ అంటే ఈ సంవత్సరం 10th క్లాస్ ఇస్తే కొత్త సిలబస్ అయ్యేటువంటిది, కానీ అలా ఇవ్వలేదు కదా. 6th క్లాస్ ఎప్పటి నుంచో చదువుతున్నాం, 7th క్లాస్ ఎప్పటి నుంచో చదువుతున్నాం, 8th క్లాస్ ఎప్పటి నుంచో చదువుతున్నాం, అలాగే 9th క్లాస్ కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం చదువుకొని ఎదుర్కొన్నాం. ఎటు తిరిగి కొత్తది 10th క్లాస్ ఉంది. సో అది ఎలా ఇవ్వలేదు అంటే ఇక్కడ సిలబస్ కూడా పాతదే ఇచ్చాడు. ఎటు చూసాను అంటే కొన్ని సబ్జెక్టులకి ఇంగ్లీష్ కానీ ఇంకోటి కానీ మనం ఆలోచించుకున్నప్పుడు కొన్ని సబ్జెక్టులకి కొత్త సిలబస్ అయితే వాళ్ళకు ఉండదు. ప్యాటర్న్ అయితే మారలేదు, కానీ అక్కడ టాపిక్స్, సిలబస్ టాపిక్స్ అన్నీ మారాయి. సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు సిలబస్ పాతదే, ఎగ్జామ్ ప్యాటర్న్ పాతదే, అదే సైకాలజీ, అదే రకమైనటువంటి మెథడాలజీ, అదే రకమైనటువంటి కంటెంట్, అదే రకమైన తెలుగు, అదే రకమైన ఇంగ్లీష్, ఎక్కడ మారలేదు కదా.
అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్యాటర్నే ఇక్కడ ఉన్నది. అంటే మనం దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా పేపర్ అనేటువంటిది కొంచెం కష్టంగా ఉండేటువంటి అవకాశమే ఉన్నది. ఇక రెండోది అయిన తర్వాత మూడోది గవర్నమెంట్ యొక్క విధానం, పాలసీ. అంటే గవర్నమెంట్ కనుక ఎక్కువ మందిని ఆ టెస్ట్ క్వాలిఫై చేయించాలనుకున్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఈ టెట్ పేపర్ మీద లేకపోతే దాని మీద దీని మీద దృష్టి పెట్టేయడానికి టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు లోకేష్ గారికైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా వాళ్ళకు ఉండేటువంటి సమయాలు చాలా ఉంటాయి. ఈ పేపర్ ఇలా తయారు చేయండి, ఈ బిట్ ఇవ్వండి, ఈ టెక్స్ట్ బుక్లో బిట్ ఇలా ఇవ్వండి, ఆ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఎలా పెట్టరా, ఆ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఎలా పెట్టరా, ఈ తెలుగు టెస్ట్ ఎలా పెట్టరా నేను చూస్తానని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు వీళ్ళందరూ డిస్కస్ చేసుకోరు అక్కడ. దానికి ఎవరికో అప్పచెప్తారు. కానీ ఒకటేంటంటే సూచనప్రాయంగా ఎక్కువ మంది క్వాలిఫై అయ్యేలాగా లేదా ఎక్కువ మంది పాస్ అయ్యేలాగా దాన్ని చూడండి అని కనుక అంటే అప్పుడు ఎగ్జామ్ రాసేటోళ్ళు మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, డిజైన్ చేసేటోళ్ళు, వాళ్ళు ఆ ప్యాటర్న్లో వెళ్తూ అంటే కొంచెం సులభంగా ఉండే విధంగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి మాక్ టెస్ట్లో గమనించినప్పుడు మీరు ఆల్రెడీ రాసి ఉంటారని భావిస్తున్నాను. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా సిలబస్ ఫాలో అయ్యాడు. టెట్ పేపర్ అనేటువంటిది గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగినటువంటి పేపర్తో పోలిస్తే ఆ యొక్క ప్రశ్నలు కానీ అవన్నీ కూడా పూర్వం ఎలా ఉండేవో అదే మాదిరిగా ఉన్నట్టుగా మనకి తెలుస్తున్నది. అన్ని సబ్జెక్టు విషయంలో కూడా తెలుగు, సైకాలజీ, ఇంగ్లీషు, కంటెంట్, సోషల్ మ్యాథ్స్ అన్ని విషయాల్లో కూడా ఆ మాదిరిగా డిజైన్ చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. అంటే ఇప్పుడు మనకి ఒక అంశం అంటే రాబోయేది ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే కొంచెం ఒళ్ళు దగ్గరెట్టుకుంటాం. 20 రోజులు కూడా సులభంగా ఉంటుంది అనేది కనుక మీరు భ్రమలో కనుకుంటే ఇబ్బంది పడతారు. మీరు కష్టపడి చదివి హార్డ్గా ఉంటుందని చదివి వెళ్ళారనుకో, అక్కడ సులభంగా ఉందనుకో ఎగిరి గొంతులేస్తూ రావచ్చు. మీరు సులభంగా ఉంటుందని అటు ఇటుగా చూసుకుంటూ పోయారనుకో, అక్కడ కష్టంగా ఉందనుకో గొంతులు ఏమండవు, ఇంకా మెల్లగా సైలెంట్గా పిల్లిలాగా ఇంటికి వచ్చేసి కూర్చొని ఏడాలి. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే 20 రోజులు లేకపోతే 10 రోజులు, 15 రోజులు, ఎన్ని రోజులు ఉంటే మీ ఎగ్జామ్కి అన్ని రోజులు సాధ్యమైనంత వరకు ఎఫెక్ట్ పెట్టి మంచిగా ప్రయత్నాలు చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది వచ్చి తీరుతుంది విద్యార్థులు. సరే, నేను ఇచ్చినటువంటి విశ్లేషణ నిజం కాకపోవచ్చు, కానీ ఫైనల్గా ఒకటే చెప్తా, ఎగ్జామ్ పోతున్నామంటే దానికి ఖచ్చితంగా హార్డ్గానే ఉంటుంది. నేనైతే హార్డ్గానే ఉంటుందని చెప్తా. అలా అయితేనే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుతాం. ఓకేనా? నా యొక్క వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒళ్ళదగ్గర క్లాస్ రూమ్ అనే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. విద్యార్థులారా, జై